వరుణదేవుడు కరుణించి అదోని ప్రాంతంలో సకాలంలో వర్షాలు కురవాలని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. కర్నూలు జిల్లా అదోని డివిజన్ ఎమ్మెల్యే స్వగృహంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ మత గురువులతో కలిసి ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా అదోనిలో వర్షం పడాలని ఎమ్మెల్యే 15 రోజుల పాటు దీక్ష తీసుకున్నట్లు వెల్లడించారు. వర్షాలు పడాలని అదోనిలోని అన్ని దేవాలయాల్లో, అన్ని మసీదుల్లో, అన్ని చర్చిల్లో తమ తమ మత గురువులు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు. సకాలంలో వర్షాలు రాకపోతే అదోని ప్రాంతంలోని రైతుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా తయారవుతుందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. अधोनी और अदोनी के आसपास बहुत मुश्किल, बहुत तकलीफ और बहुत बेबसी का हालत है। कई दिनों से बारिश नहीं हुई है। बारिश नहीं होने की वजह से काफ़ी लोगों को तकलीफ हो रही है। अगर ये हफ्ता बारिश नहीं हुई, अल्लाह या रहमान या रहीम या करीम, हम तमाम लोगों के लिए बहुत मुश्किल का ये हो जाएगा। हमारे फार्मर्स हैं ना, वो अपनी 50% 50% से कम उनकी पैदावार होगी। जब पैदावार कम होगी तो हमारे इकनॉमी पे फर्क पड़ेगा। अब जब हमारी इकनॉमी पे फर्क पड़ेगा तो हमारी पूरे ज़िंदगी की क्वालिटी ऑफ लाइफ पर पड़े। अल्लाह तू रहम कर, ये करम कर, अपने महबूब मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े पे हम तमाम की दुआ कबूल कर। कोई बारिश का जरिया बना, रहमत वाली बारिश करना, फ़ायदे वाली बारिश करना, नुकसान वाली बारिश से या अल्लाह ये बिना बारिश की वजह से जो तकलीफ़ें हो रहे हैं, या अल्लाह इस तकलीफ को दूर कर दे, अपनी रहमत बरसा, बारिश बरसा, और जितना भी हो सकता है हम लोगों पे करम कर, रहम कर। ऐ मालिक, तेरे सिवा और कोई करने वाला नहीं है और तेरे अलावा हम किसी और से मांग नहीं सकते। ये हाथ तेरे हाथ फैले सामने फैले हुए हैं, हमारे दुआओं को कबूल कर ले। अपने महबूब मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े में इस दुआ को పూజారులు, మత పెద్దలు, అలాగే ముస్లిం సమాజానికి సంబంధించిన మత పెద్దలు, అలాగే క్రిస్టియన్కి సంబంధించిన మత పెద్దలందరూ కూడా ఇక్కడ కలిసి ఆవేదన వెలుగుస్తాం. ఆదోని చుట్టుపక్కల రైతులు ఏవైతే విత్తనాలు వేసి వర్షం కోసం వేచి చూస్తూ ఉన్నారో, అది సరైన టైంలో వర్షాలు పడకపోవడం వల్ల తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది. చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వర్షాలు బాగా పడతాయని ముందుగా విత్తనాలు వేశారు. ఈ వారం 10 రోజుల్లో వర్షం పడకపోతే పూర్తిగా పెట్టుబడి నాశనం అయిపోయి రైతుల జీవితాలు బాధాకరంగా మారుతాయనే ఆవేదనతో నేను ఈరోజు వీళ్ళందరినీ ఇక్కడికి పిలిపించాను. అందరూ కూడా ప్రార్థనలు చేశాం. నేను వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, హిందూ మతానికి సంబంధించిన అన్ని దేవాలయాల్లో కూడా దయచేసి ఈ వారం రోజులు ప్రార్థనలు జరిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే ముస్లిం మత పెద్దలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, అన్ని మసీదుల్లో, దర్గాల్లో ప్రత్యేకంగా వర్షం కోసం ప్రార్థించమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అలాగే క్రైస్తవుల పెద్దలందరినీ అడుగుతా ఉన్నాను. అన్ని సుమారుగా 160 చర్చిలు ఉన్నాయి. ఇక్కడ 160 చర్చిల్లో కూడా ప్రత్యేకంగా వర్షం కోసం ప్రార్థించమని వీళ్ళు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ప్రజలను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఒక్కరూ కూడా దయచేసి దేవుణ్ణి ప్రార్థించండి. ఎందుకంటే దీంట్లో సైన్స్ ఏమీ లేదు. వర్షం పడాలంటే దేవుడు కరుణించడం తప్ప వేరే మార్గం మనకు లేదు. ఈ వారం 10 రోజుల్లో మంచి వర్షాలు పడకపోతే, రైతు నష్టపోతే వాళ్ళని ఆదుకోవడానికి మన శక్తి సరిపోదు. వాళ్ళు నష్టపోతే మనం వాళ్ళ బాధను చూడలేం. మన ఆదోని కానీ, కర్నూలు జిల్లా కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడాను ఈరోజు వర్షాల అవసరం ఉంది. కొన్ని చోట్ల ఎక్కువగా వర్షాలు పడుతున్నప్పటికీ కూడా మనకు మాత్రం వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. తప్పనిసరిగా ఇప్పుడు వర్షాలు పడి తీరాలి. పడకపోతే జరిగే నష్టాన్ని ఊహించుకోవడానికి నాకెంతో భయానకంగా అనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది అనే ఉద్దేశంతో కేవలం ఈ సమయంలో ఏ ఆఫీసరో, ఏ రాజకీయమో, ఏ సైన్సో పనిచేయదు. కేవలం దేవుడు మాత్రమే సాయం చేసి, వరుణదేవుడు ఈరోజు కరుణించి మనకు వర్షం ఇస్తే తప్ప మన రైతుల జీవితాలు బాగుపడవు. వాళ్ళ కోసం మనం అందరూ కూడా ప్రార్థించాలా. అన్ని దేవాలయాల్లో, అన్ని మసీదుల్లో, దర్గాల్లో, అన్ని చర్చిల్లో కూడా ప్రత్యేకంగా దేవుణ్ణి ప్రార్థించే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేయడానికి పెద్దలందరినీ కూడా పిలిపించాను. నేను కూడా రాబోయే 15 రోజుల పాటు ఉపవాస దీక్ష తీసుకుంటాను. రోజుకు ఒక్క పూటే భోంచేస్తూ ఈ ఉపవాస దీక్ష తీసుకొని దేవుణ్ణి ప్రార్థిస్తాను, రైతుల కోసం ప్రార్థిస్తాను. తప్పనిసరిగా మంచి జరుగుతుందని, దేవుడు కరుణిస్తాడని, వర్షాలు పడతాయని, మన రైతులు బాగుంటారని, మంచి పంట పండితే వాళ్ళు సుఖశాంతులతో వాళ్ళ కోరికలు తీరుతాయని కోరుకుంటూ మనము దేవుణ్ణి ప్రార్థిద్దాం.